హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. ఈరోజు మనము కొన్ని మంచి వాక్యాలతోటి మొదలు పెడదాం. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. మీ అపజయాలను తప్పటడుగులు అని అనుకోకండి, అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. ఇది కరెక్ట్ అండి. మీ అపజయాలను తప్పటడుగు అని అనుకోకండి, అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఎంత బాగున్నాయండి నిజంగా. ఓకే అండి, ఈరోజు నేను ఓట్స్, చియా సీడ్స్, ఓవర్ నైట్ ఓట్స్ చేశానండి. నెక్స్ట్ టమాటా బాత్. ఇది నా కోసం మా వారికి ఆల్రెడీ పెట్టేశాను, కొంచెం మిగిల్చి మీకు చూపించడం కోసమని పెట్టాను దీన్ని. అదనమాట. ఓకే, ఈ ఓవర్ నైట్ ఓట్స్కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే 15 years బ్యాక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అదేంటో అర్థం కాక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు నన్ను చూసి కంప్లీట్ బెడ్ రెస్ట్ అమ్మా, నీకు అడ్మిట్ అవ్వు అన్నారు. అడ్మిట్ అవ్వడమా అనేసి ముందు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. నాకు బ్యాక్ పెయిన్ ఎట్లా వచ్చిందంటే కడుపు నొప్పి, ఫుల్ రైట్ సైడ్ కడుపు నొప్పి అనమాట. కడుపు నొప్పి అలా వస్తుంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. గైనకాలజిస్ట్ టెస్ట్ చేసి ఏవో 2 మాత్రలు రాసి ఇచ్చేసారు. ఓకే, ఇంటికి వచ్చి వేసుకున్నాను. తగ్గదే. మళ్ళీ వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం ప్రైవేట్గా. ఆమె చాలా సీనియర్ మోస్ట్. ఆమె చెకప్ చేసి మొత్తం అన్నీ నా దగ్గర క్లారిటీ తీసుకుందనమాట. తీసుకుని ఆవిడ ఏమన్నారంటే, నువ్వు చాలా క్లారిటీగా చెప్పావమ్మా, నీకేం లేదు, యు ఆర్ గోయింగ్ టు ద ఫిజిషియన్ అంది. నా ఫిజిషియన్ అంటే నాకు ఫిజిషియన్ కామన్ డాక్టర్. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చూడటమే, దిస్ ఇస్ సైయేటికా పెయిన్, అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అడ్మిట్ అవ్వడం అంటే మాటల, పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు, ఏం చెయ్యాలి అర్థం కాలేదు. 1 month కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు. సరే అనేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసేసి తగ్గదే, ఏడుపు తగ్గదు, నిప్పి తగ్గదు, కాలు కింద పెట్టలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. ఇంకా సరే అనేసి మా వారు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు సెకండ్ టైం ఏం చేశారంటే, అడ్మిటెడ్ అని రాశారు కదా, డాక్టర్ అడ్వైజ్ రిజెక్టెడ్ ద పేషెంట్. మాది బిహెచ్ఎల్ హాస్పిటల్ అండి. రిజెక్టెడ్ ద పేషెంట్ అని రాస్తారు. సరే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినా తగ్గట్లేదు. మా వారన్నారు, ఏదైతే ఏమైందో చూసుకుంటానులే పిల్లల్ని, అదంతాను, వెళ్ళి అడ్మిట్ అవ్వు అనేసి అన్నారు. సరే అనేసి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు వచ్చారు. ఫిజిషియన్స్ది కాదు కేసు, ఆర్థోపెడిక్ వచ్చి చూసి ఎంఆర్ఐ స్కానింగ్. ఫస్ట్ టైం ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడానికి గుండె దడదడదడలు ఆడిపోయింది. ఆ లోపలికి పంపించేస్తారు మనిషిని, సౌండ్స్ వస్తాయి అంటారు, చెవుల్లో కాటన్ పెట్టేస్తున్నారు, ఏంటో పెద్ద ఆపరేషన్ చేసినంత హడావిడి చేస్తారు. సరే అనేసి వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్లో కొంచెం డిస్క్ జారింది అని చెప్పారు. ఏం చేయాలి? మా ఫిజిషియన్ ఫస్ట్ డేనే ఏం చెప్పారంటే, డైట్ కంట్రోల్, 1/2 చపాతి, 1/2 కప్ రైస్ అంతే. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉడకబెట్టుకున్నవి తింటావో పచ్చి తింటావో అది నీ ఇష్టం. ఇది మటుకు ఇంతే, అంతకు మించి తినడానికి లేదు. ఓకే, ఆలోచించి అడ్మిట్ అయ్యి ట్రాక్షన్ ఇస్తున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోయింది, ఎక్స్రేలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ట్రాక్షన్ తీసుకోవడానికి కూడా వీల్ చేయరండి. 4 అడుగులు కూడా వేయలేకపోయాను. నాకేంటంటే ఇంక ఏడుపు వస్తుంది అనమాట. ఏంటి ఇంత చిన్న వయసులో నా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఎమోషనల్ అయ్యాను, నా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏం చేయాలి నేను? వీల్ చైరేనా ఇంక నా పరిస్థితి? తగ్గకపోతే ఏం చేయాలి? వాళ్ళే ఫుడ్ అంతా హాస్పిటల్లోనే రాయించేసుకున్నాను. ఇంటికి వచ్చాను. ఇంటికి రాలేదు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. ట్రాక్షన్ తీసుకుంటున్నాను, వస్తున్నాను. వాళ్ళు పెట్టే ఫుడ్, నేను నిజం చెప్తే నమ్మరు, 2 spoons రైస్ తీసుకునేదాన్ని, అది 4 spoons దాల్లో కౌంట్ చేసుకుంటూ తినేదాన్ని అనమాట. 4 spoons కర్డ్,
అంతే నా డైట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మటుకు కంప్లీట్ చేసేదాన్ని. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకునేదాన్ని కాదు, ఎందుకంటే నాకు ఆస్తమా ఉంది. పెయిన్ కిల్లర్స్ పడవు నాకు. డాక్టర్ ఫిజిషియన్ రాశాడు, వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకొచ్చి సరిపడి చేద్దామని. ఏం ఇంజెక్షన్ ఓవరాల్ నాకు పడదు, బ్యాక్ వెళ్ళిపోయేవాళ్ళు. నాకు పడదు, వద్దు. నేను ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నాను కదా, తగ్గకపోతే చూద్దాం, నాకు పెయిన్ ఎక్కువ ఉంటే చెప్తాను, అప్పుడు వచ్చి ఇద్దరు కానీ నాకు మటుకు ముందే తీసుకురావద్దు, అడగండి నన్ను అని చెప్పేదాన్ని. దే ఆర్ హెల్ప్ అనమాట. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నేను ఎమోషనల్ అయిపోతున్నాను, అందుకనేసి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సరే అనేసి వెళ్ళి అదంతా చూసుకుని ఇట్లా డైట్ మొత్తం మార్చేసుకున్నాను. నా డైట్ని మార్చుకున్నాక 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అయిపోయాక కూడా పెయిన్ కంట్రోల్ కాలేదండి. డాక్టర్ గారు అన్నారమ్మా ఇంకొక 1 మంత్ ఉండండి. ఎట్లా సార్, ఎట్లా ఉండాలి చెప్పండి నేను అంటే, ఆయన మా వారితో మాట్లాడారు. చూడండి ఆమెను ఇంటికి తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలకు ఏదో చేసి పెట్టాలనిపిస్తుంది, లేస్తుంది, లేకపోతే మీకు కాఫీ ఇవ్వాలి టైంకి, ఆఫీస్ నుంచి రాగానే మీకు కాఫీ ఇవ్వాలి. అదొక ఇదే ఆమెకి టెన్షన్. ఆ టెన్షన్ కూడా ఆమెకు ఉండటానికి లేదు, ఎందుకంటే చిన్న టెన్షన్ కూడా ఉండటానికి లేదు. ఓ నాయన ఇదేంటి నాకు ఇట్లా అయిపోయింది, అసలు నా పరిస్థితి ఏంటి అనేసి ఆలోచించి, ఇంకా ఎందుకంటే ఇది కొంతమందికైనా హెల్ప్ అవుతుంది, నన్ను మోటివేట్గా తీసుకుంటే కొంతమందికైనా హెల్ప్ అవుతుందని ఈ స్టోరీ చెప్తున్నాను మీకు. అంతేగాని నేను ఏదో సోది చెప్పాలని చెప్పట్లేదు. అది ఏంటంటే ఆలోచించాను, ఎవ్వరికి చెప్పలేదు. నేను ఇంకా నా పరిస్థితి ఇది అని నేను ఎవరికి చెప్పలేదు, నేను ఇది తింటున్నానని ఎవరికి చెప్పలేదు. డైట్ కంట్రోల్ ఇంకా అంతే. డైట్ చేశాను. డైట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. 2 మంత్స్ తర్వాత ఇంకా 3rd మంత్ కూడా ఉండమంటే, బాబు మీకు దండం, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఎలా ఉన్నానో నేను ఇంట్లో అలాగే ఉంటాను, నాకు పెయిన్ ఎక్కువైతే వచ్చి అడ్మిట్ అవుతాను, హాస్పిటల్ పక్కనే ఉంది కదా వచ్చి అడ్మిట్ అవుతాను అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసేటప్పటికి ఇంకా అలా నేల మీదే పడుకునేదాన్ని, ఒక దిండు వేసుకుని. దిండు తల కింద పెట్టుకోవద్దు అనేవాళ్ళు, కాళ్ళ కింద దిండు. నెక్స్ట్ ఏంటంటే దిండు తల కింద ఉండేది కాదు. అలవాటు లేని నిద్ర రాదు. చాలా నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకోవటానికి నాకు చాలా టైం పట్టిందండి. నేను కౌన్సిలింగ్ ఏంటంటే నేనే 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాను, అటువంటిది నేను కౌన్సిలింగ్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఏంటి అని నా బాధ. సరే అనేసి ఇంకా అలా చూసుకుని తలగడేసుకుని కింద పడుకునేదాన్ని. ఇంటికి వచ్చి పరుపులు అంటే అప్పుడు యూఫామ్ బెడ్సే కదా, ఈ ఆర్థోపెడిక్ బెడ్స్ రాలేదు. తర్వాత నేను తీసుకున్నా ఆర్థోపెడిక్ బెడ్స్, ఇవన్నీ నేను తర్వాత తీసుకున్నా. సరే అని పడుకునేదాన్ని అలా టీవీ చూసుకుంటూ, ఏదో టైంపాస్. ఇంటికి వస్తే ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది కదా. 3 months కల్లా నేను 10 kgs వెయిట్ తగ్గానండి. అప్పుడు ఈ ఓట్స్ లేవు మనకి, ఇవి రీసెంట్గా ఒక 10 years నుంచి వచ్చినట్టున్నాయి. నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఓట్స్ అయితే లేవు. నేను టమాటా క్యారెట్ సూప్ చేసుకుని మార్నింగ్ అది తాగేదాన్ని. అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ లేకపోతే ఏదన్నా లైట్ ఫుడ్ తీసుకునేదాన్ని. బ్రేక్ఫాస్ట్ మటుకు ఎప్పుడూ స్కిప్ చేయలేదు నేను, బ్రేక్ఫాస్ట్ తీసుకునేదాన్ని. లంచ్కి మటుకు చెప్తే నమ్మరు, ఇంతే 2 స్పూన్లు అన్నం కర్రీ, ఉడకబెట్టుకున్న కాయగూరలు ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు ఎట్లా తింటున్నానో అప్పుడు కూడా అలాగే తినేదాన్ని. నెక్స్ట్ ఏమైందంటే తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ట్యాబ్లెట్స్ వితౌట్ మెడిసిన్స్ పూర్తిగా తగ్గిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏమో అయిపోయింది, వీల్ చైర్లో తీసుకొచ్చి పడుకోబెడుతున్నారు, ఏంటి నా పరిస్థితి అని నన్ను నేను మోటివేట్ చేసుకుని కౌన్సిలింగ్ చేసుకుని ఇంత చేసుకుని నేను ఈ రోజున నా ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ ఏంటంటే మన లాక్డౌన్లో మళ్ళీ బ్యాక్ అయిందండి పెయిన్, అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది, ఏంటి నిలబడలేకపోతున్నాను, కాలు తిమ్మిరొస్తుంది. ఏంటి అంటే తిండి ఎక్కువైంది, అర్థమైంది నాకు. ఓకే మళ్ళీ డైట్ చేయాలని మొన్న ఎప్పుడు జూన్లో లాక్డౌన్ ఎండ్ అయిపోయింది. ఆగస్టు సెప్టెంబర్ 23rd మా వారి బర్త్డే, 24th నుంచి స్టార్ట్ చేశానండి. 24th సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 5 monthsలో మళ్ళీ నేను 10 kgs తగ్గాను. మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చాను. ఇంకా తగ్గాలి, ఎందుకంటే ఇదే డైట్ ఫాలో అవుతే కనుక కంపల్సరీ తగ్గుతామండి. నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ ఇట్లా చేసుకుని తినండి. బనానా తోటి వెయిట్ పెరగం. నేను తింటున్నా బనానా, డైలీ 1 బనానా తింటున్నాను. ఒక్కొక్కసారి మధ్యాహ్నం నాకు ఉపవాసాలు ఎక్కువ, అప్పుడు కూడా నేను బనానాసే తింటున్నా ఎక్కువ. బనానాస్ తోటి వెయిట్ పెరగం. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, నా ఒక బ్యాక్ పెయిన్ గురించి విన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ ఏంటంటే మనము ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టమాటా బాత్ ఓవర్ నైట్ ఓట్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అది సాయిస్ కిచెన్ అండి, నేను ఇది అసలు చెప్పడమే మర్చిపోతున్నాను. సాయిస్ కిచెన్ డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ లైక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి టమాటా బాత్ చేస్తున్నాను. టమాటా బాత్ గోధుమ రవ్వతో చేస్తున్నాను. గోధుమ రవ్వ 1 కప్, 1 ఆనియన్, 1 చిల్లీ, 1 టమాటా, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, జీడిపప్పు. ఇది టమాటా బాత్ మసాలాది కదండి. అనాస పువ్వు కొంచెం స్మెల్ కోసమని వేస్తాను. లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఇలాచి అంతే. జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే అండి, ఇట్లా మూకిడి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నేను ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. ఒకటి ఓట్స్ స్మూతీ కాదు, పుడ్డింగ్, ఓట్స్ పుడ్డింగ్. నెక్స్ట్ ఏమో టమాటా బాత్. ముందు టమాటా బాత్ చూద్దాం. ఇది ఇట్లా ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఫస్ట్, మసాలా ఐటమ్స్ అండి. లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇవి వేసేసుకోవాలి. జీడిపప్పు, ఇది నేను తెలియడం కోసం పెట్టానండి, ఇంత వెయ్యను. జస్ట్ ఏంటంటే ఒక 2 రెబ్బలు వేస్తాను అంతే. ఆనియన్స్ ఇట్లా నైస్గా చాప్ చేసుకోవాలి. రేకల్లా చేసుకోవాలి. దీన్ని చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఓకే అండి, అవి ఎర్రగా వేగిన తర్వాత టమాటాని మనం మిక్సీ వేసుకుని ప్యూరీ చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకుని కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి.
కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేవరు బా అన్నీ కలిసి ఫ్లేవర్ బాగా స్మెల్ అయితే వావ్. అన్నిటికైనా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. ఇన్ని వేసి ఉప్పు వేయకపోతే నేను ప్రతిసారి చేసే బ్లెండర్ మిస్టేక్ ఇదే, ఉప్పు వేయను బ్రేక్ఫాస్ట్లో. అప్పుడు ఉంటుంది నాకు దాన్ని ఏదోలా చేస్తానులేండి, నిమ్మకాయ సాల్ట్ కలిపి. మళ్ళీ మ్యాజిక్లు జిమ్మక్కలు చేయగలిగే వాళ్ళే ఆడవాళ్ళండి. ఇది వేగింది. వేగిన తర్వాత ఈ రవ్వ వేసుకుని దాన్ని కూడా కొద్దిసేపు మనము ఈ ఆయిల్లో వేయనివ్వాలి. దీనికి 1 కప్పు రవ్వ వేసుకున్నాం కదండి, 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. కొంచెం రవ్వ దొడ్డుగా ఉందనుకోండి 2.5 కూడా వేసుకోవచ్చు, లేదు అవసరం ఘాటుకి ఒక 2 స్పూన్స్ వాటర్ పడుతుంది. ఇంకా ఇది అయిపోయింది. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని నేను కరెక్ట్గా కొలత చేస్తానండి, ఒక్క మనిషికి వచ్చేటట్టు. ఎందుకంటే నేను ఓట్స్, ఓవర్ నైట్ ఓట్స్ ఇవి ఎక్కువ తింటాను. ఇందులో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవటమే. ఓవర్ నైట్ ఓట్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓవర్ నైట్ ఓట్స్కి కావాల్సిన ముందు ఓట్స్, మిల్క్, చియా సీడ్స్. ఓట్స్, మిల్క్, చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ సబ్జా గింజలు వేరు, చియా సీడ్స్ వేరండి. చియా సీడ్స్ మనకి సూపర్ మార్కెట్లో, నెక్స్ట్ బిగ్ బాస్కెట్లో అడిగితే షాపుల్లో కూడా దొరుకుతాయేమో. నేనైతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకుంటాను. ఓకే, ఈ ఓవర్ నైట్ ఓట్స్ 3 మీకు చూపించడం కోసం అది పెట్టాను. నేను రాత్రే ఇట్లే నానబెట్టేసుకున్నాను మిల్క్లో వేసుకుని. డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, వాల్నట్స్, పిస్తా, ఇవి పంకిన్ సీడ్స్, గోధుమ గింజలు అంటారు కదా అవి. ఇవి టీ గుమ్మడికాయ అండి, టీ గుమ్మడికాయ గింజలు. 1 ప్రొమోగ్రానేట్ ఆఫ్. నేను డైలీ తింటూ ఉంటాను కాబట్టి అలా ఉంటుంది. 1 యాపిల్ వేసుకుని, హాఫ్ యాపిల్, 1 బనానా. ఈ బాదం పప్పు రాత్రి నానబెట్టేసుకుని ఇట్లా తొక్క పీల్ చేసేసుకుని ముక్కలు కోసుకోవాలి. చియా సీడ్స్లో యాపిల్, బనానా,
ప్రొమోగ్రానేట్, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, పంకిన్. ఈ పంకిన్ సీడ్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నేను సీసాలో పెట్టుకుంటాను. డ్రై రోస్ట్ చేసుకుని సీసాలో పెట్టుకుంటాను. ఈ బాదం పప్పు ఎంత డెలిషియస్గా ఉంది చూడండి. అసలు బ్రేక్ఫాస్ట్ ఇంత ఈజీగా అయిపోతే కష్టపడాల్సిన పని ఉండదు. కాకపోతే మనకి హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈ ఓట్స్ తోటే బ్రేక్ఫాస్ట్ చేసుకుని 10 kgs తగ్గానండి. చెప్తాను అది కూడా. దీని మీద కొద్దిగా హనీ, తినేయడమే. ఇంకా స్పూన్ వేసుకుని చక్కగా నాకైతే సూపర్ వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాది సాయిస్ కిచెన్, ది విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. నేను ఇది చెప్పడం మర్చిపోతున్నాను. కొత్త కదండి, నేర్చుకుంటాను నెమ్మదిగా.